హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను శనక్కాయల పొడి చేస్తున్నాను. మా సైడ్ అయితే దీన్ని చిట్లం పొడి అంటారు. ఇంకో విధంగా కూడా తెల్లవాయి పొడి కూడా అని అంటారు. 3 రకాలుగా అంటారు ఈ పొడిని. ఈరోజు ఈ పొడి చేస్తున్నాను. తెలంగాణ సైడ్ అయితే పల్లీల పొడి అంటారు. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పెరుగులో కూడా వేసుకొని తింటే కనుక ఇంకా చెప్పలేము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మనం మిక్సీలో పట్టుకునే దానికంటే కూడా రోట్లో దంచితేనే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఎక్కడికైనా జర్నీస్ కందు పోయినప్పుడు కూడా ఎక్కువగా మా సైడ్ అయితే ఈ శనక్కాయల పొడిని తీసుకెళ్తారు. ఈ శనక్కాయల పొడి నెల రోజులైనా కూడా నిల్వ ఉంటుంది. మా చేజ అయితే రోట్లో ఈ శనక్కాయల పొడిని దంచేసి నువ్వులుంటలు, రవ్వ లడ్డు మాదిరిగా ఉంటలు బాగా ముద్దలు చేసేది. ఈ శనక్కాయల పొడి చాలా కమ్మగా ఉంటుంది. పెరుగులో అయితే దీని యొక్క టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. పల్లీలు స్లో ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి. స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే కన్నా బాగా ఏగుతాయి, లేకపోతే మాడిపోయి కలర్ వస్తాయి కానీ లోపల మాత్రం పల్లీలు సరిగా వేగవు. సో మనం ఎంతసేపు ఉన్నా స్లో ఫ్లేమ్లోనే ఈ పల్లీలు వేపుకోవాలి. ఈ పొడి మనకు జలుబు చేసినప్పుడు, నోటికి ఏం తినాలనిపించినప్పుడు ఈ పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. ఇంకా మాటల్లో చెప్పలేము ఎలా ఉంటుంది అనేసి. పల్లీలు అయితే బాగా వేగిపోయినాయి. ఇంకా మనం ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసుకోవాలి. ఈ చిట్లం పొడికి మనం ఫస్ట్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. జస్ట్ అలా తొందరగా వేడి అయిపోతాయి, తొందరగా వేగుతాయి. జీలకర్ర, ధనియాలు ఈ 3 తొందరగా వేగేటివే. తొందరగా ఒక 2 మినిట్స్లోనే స్లో ఫ్లేమ్లో పెట్టేస్తే వేగిపోతాయి. ఇలా శనక్కాయలను పొట్టు తీసేసుకొని తెల్లవాయలు వేసుకోవాలి. ఎక్కువ ఎన్ని తెల్లవాయలు వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ చిట్లం పొడి. నాకు తెల్లవాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా ఇష్టం. ఈ తెల్లవాయలని, పల్లీలని పొడి కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, సాల్ట్ వేసేసుకొని మనం మిక్స్ పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చిట్లం పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.